సో ఇప్పుడు మనం ఏమన్నాము, ఈ అద్ అనేది ఒక ధాతువు కదా. తర్వాత ఇక్కడ తింగ్ ప్రత్యయం ఉంది. ఓకే, ఈ తింగ్ ప్రత్యయం ఏమన్నాము, కర్తరి ప్రయోగం చేస్తున్నాము అని చెప్పుకున్నాము కదండి. కర్తరి ప్రయోగం చేస్తున్నాం. మళ్ళీ తర్వాత నేను చేస్తున్నది ఇక్కడ లట్లకార రూపం. లట్ అనేది వర్తమానం కదండి. సో వర్తమానం దేనికి సంబంధించింది లట్? సార్వధాతుకమా సార్వధాతుకం. అర్ధధాతుకమా? సార్వధాతుకం. ఆ, సార్వధాతుకానికి సంబంధించింది. రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినాయి కాబట్టి ఎవరు రావాలి? వికరణ ప్రత్యయం రావాలి. ఆ, రావాలి. వచ్చింది. వచ్చింది కాబట్టి లుక్ అయింది. అర్థమైందా? రాకపోతే ఎందుకు తీసేస్తామండి? వస్తేనే తీసేస్తాం. అవునా? అర్థమైందా? వచ్చింది కాబట్టి తీసేయడం జరిగింది. సరే, మరి రావడం ఎందుకు, తీసేయడం ఎందుకు కదా? అంటే ఆల్రెడీ వికరణ ప్రత్యయం ఎప్పుడు రావాలో కండిషన్ చెప్పుకున్నాం కాబట్టి అది వచ్చింది. అర్థమైందా? ఏం కండిషన్ అది? కర్తరి ప్రయోగం చేయాలి, సార్వధాతుక ప్రత్యయము ఉండాలి. ఉందా మరి? ఇదే సార్వధాతుక ప్రత్యయం. ఓకే, సో ఉంది. ఎందుకు మరి? ఇదే ఆ, లట్ లట్ స్థానంలోనే వచ్చింది అది కదండి. అవునా? మరి కర్తరి ప్రయోగం కూడా దీన్ని చూసే చెప్పగలుగుతున్నాం మనం. అవునా? అందులోనే రెండు అర్థాలు ఉన్నాయన్నమాట, రెండు విషయాలు ఉన్నాయి అక్కడ. ఓకే, సో అయితే అది చెయ్యాలి. ఇక్కడ కండిషన్ ఉంది, కండిషన్ సాటిస్ఫై అవుతున్నప్పుడు ఖచ్చితంగా రావాల్సిందే. వచ్చింది. అయితే మనకి రూపం ఏంటి మరి? అద్ తి అనే దానికి రూపం ఎలా ఉండాలంట? అత్తి. ఇది రూపం రావాలి మనకు. ఇది రూపం రావాలి అంటే ఇక్కడ షప్పులో ఏముంది అసలు అంటే అకారం మిగిలింది. ఓకే, అకారం మిగిలింది. సో ఇప్పుడు ఏమైంది, మనకి అకారం ఉంటే అదతి వచ్చింది. మరి అదతి రూపం లేదు కదా, అన్న దగ్గర ఏముంది? అత్తి. అవునా? మరి అత్తి రావాలంటే షెప్ ఉంటే వస్తుందా? రావట్లేదు. అవునా? రావట్లేదు. కాబట్టి ఏం చేయడం జరిగింది? లుక్ చేయడం జరిగింది. అర్థమైందా? అంటే మనకి రూపం ఒకటి ఉన్నది, ఈ రూపాన్ని ప్రతిపాదించాలి మనం. ఎలా ప్రతిపాదించాలి? ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అవి ఎలా వచ్చాయి అనేది కనుక్కోవడము మన మన అంటే మనం చేస్తున్న పని ఇది. ఓకే, అది ఆల్రెడీ ఉన్నది ఎలా వచ్చింది, ఎలా తయారవుతుంది అనే విషయాన్ని మనము ప్రతిపాదిస్తున్నాం ఇక్కడ. ఓకే, లేదా ఇంకేం చేస్తాము, ఇది నాకు తెలీదు, ఈ రూపం తెలీదు, అప్పుడు ఏం చేస్తాను నేను? ఈ షెప్ లుక్ అవుతుంది అని మీకు చెప్పేస్తా. అర్థమైందా? చెప్పేసి అప్పుడు మీకు క్రియను చేయమంట. అప్పుడు ఏం చేస్తారు? ఇక ఇది లేదు కాబట్టి అద్ తి ఇది వచ్చింది మనకు. ఇది ఎన్నోది దకారం అనేది? మూడో లెటర్. మూడవది. మూడవది కాబట్టి మనకి ఎన్నోది కావాలి అక్కడ? మూడు ఉంటే ఒకటి రావాలి. ఒకటి రావాలి. సో అప్పుడు ఏమైంది? అది అత్ అయింది. అవునా? అత్ అత్ తి. ఇది కలపండి, ఏమైంది? అత్తి వచ్చింది. అది ఎగ్జిస్టింగ్ రూపం. మీకు ఇది కరెక్టా కాదా అని అంటే ఎవరో ఒకరు పెట్టి ఉన్నారు మనకి పుస్తకాలలో. అవునా? దాన్ని చూసుకుంటే మనకి అత్తి అని కనిపించింది. అప్పుడు మనం చేసింది కరెక్టేనా? కరెక్టే. కరెక్టే. అంటే ఏంటి? షెప్ లుక్ అవుతేనే ఆ పని జరుగుతుంది. అవునా? సో అదనమాట. సరే, ఇది రూపమా? మనకు ఎక్కడా కనిపించట్లేదు. విషయం అయితే చెప్పుంచారు. ఓకే, విషయం అయితే చెప్పుంచారు. చెప్పినవన్నీ మనం పాటించాము, ఇది వచ్చింది మనకి రూపం. ఓకే, ఆ రిజల్ట్ అనేది మనకు ఆన్సర్స్ అనేవి మన దగ్గర లేవు. ఒక టెక్స్ట్ బుక్ ఉంటుంది, మ్యాథమెటికల్ది టెక్స్ట్ బుక్ ఉంటుంది. సో అందులో అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఎలా చేయాలో రూల్స్ ఉంటాయి. రూల్స్ అన్నీ నువ్వు ఖచ్చితంగా పాటిస్తే వచ్చినటువంటిది అది నీ సరి అయిన రిజల్ట్ అంతే. ఓకే, తర్వాత ఇప్పుడు మన దగ్గర ఆన్సర్స్ లేవు, మరి ఇది కరెక్టా కాదా ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎలా తెలీదు? నువ్వు అది కరెక్ట్ చేస్తున్నావా లేదో, అది కరెక్ట్ రూపమా కాదా అనే విషయం తెలియదు. ఎప్పటి వరకు తెలియదు? బుక్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత. అక్కడ కొన్ని అదేంటి, కొన్ని నియమాలు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇంతవరకు నేర్చుకున్నావా? 4 పాఠాలు నేర్చుకున్నావు, 4 పాఠాలలో వచ్చిన నియమం ఏది ఉంది దాన్ని ఫాలో అయినావా? ఇంతవరకు రిజల్ట్ వచ్చింది నీకు, అది కరెక్ట్ అంతే. ఇంకా మొత్తం బుక్ చదివావా? మళ్ళీ 4 ఇవే కాకుండా ఇంకా వీటిని కూడా యాడ్ చేయాలి నువ్వు. అర్థమైందా? ఇవి చదువుకున్నాక ఇప్పుడు వచ్చిన రూపం ఇది కరెక్ట్ ఇప్పుడు. మరి ఇది కరెక్టా, ఇది కరెక్టా అంటే ఇంతవరకు చదువుకున్నావు కాబట్టి ఇది కరెక్ట్, ఇంతవరకు చదివావు కాబట్టి ఈ రెండింటిని బట్టి ఇది కరెక్ట్.
అర్థమైందా? ఓకే. అలాగనమాట. సో ఇప్పుడు మనకి ఇంతవరకు ఇప్పుడు నేనేం చెప్పాను, షెప్ లుక్ చేయాలి అన్నాను, ఇంతవరకు మనం చేసాము. ఇప్పుడు మీరు ఎంత నేర్చుకున్నారో దాన్ని బట్టి మనకి ఈ రూపం వచ్చింది, అంతే. క్లియర్ అది, అవునా? ఇది తప్ప ఒప్ప అంటే ఎలా తెలుస్తుంది? బుక్ మొత్తం అయిపోయేదాకా తెలియదు, లేదా దీని గురించి కంప్లీట్గా మనం తెలుసుకుంటే కానీ తెలియదు. బుక్ అవసరం లేదు, ఈ పాఠం గురించి తెలుసుకోవాలి కరెక్ట్గా కంప్లీట్గా, అవునా? సో అదాది గణం ఏదైతే ఉందో దాని గురించి కంప్లీట్గా తెలుసుకుంటే ఈ మనం ఇంతవరకే స్టాప్ చేయొచ్చు అనే విషయం తెలిసిపోతుంది. అర్థమైందా? ఓకే. సో అందులో మనం ఒక పార్టే తెలుసుకుంటే ఆ తెలుసుకున్నంతలోనే ఇంతున్నాం. ఓకే, అది కూడా కరెక్ట్ అక్కడ, అవునా కదా? ఫైనల్ రూపం వస్తుంది, లేదా మధ్యలో మనం ఉంటాం. అయితే ఇప్పుడు ఇది ఫైనల్ రూపం అన్నమాట. ఓకేనా? ఈ షెప్ లుక్ అవ్వడం అనేది జరగాలి. జరిగిన తర్వాత వచ్చిన రూపం ఇది అత్తి, బస్, అంతే, ఇంకా అది అయిపోయింది. అలాగే ఇంకా కొన్ని మనం తీసుకుంటే ఎలా వస్తుంది? ఓకేనా? కొన్ని ధాతువులు నేను మీకు ఇస్తాను, చెప్తారా? అస్ అనే ధాతువు ఉంది, ఇది అదాది గణంలో ఉన్నటువంటి ధాతువు. నేను ఇప్పుడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ చెప్పడానికి ట్రై చేయండి. ఇది తింగు ప్రత్యయం. ఇందులో షెప్ రావాలా రావద్దా, అసలు రూపం ఏమొస్తుంది, ఎలా వస్తుంది? ఇప్పుడు ఇది అదాది గణం అని చెప్పాను నేను మీకు ఇప్పుడు, అవునా? అదాది గణం యొక్క రూల్స్ ఏంటో రెండు చెప్పాను, అంతే. ఆ రెండింటిని వాడుకొని ఏం చేస్తారో చెప్పండి ఇంకా నాకు. ఎవరు చెప్తారు? చెప్తారా ఎవరైనా? నేను చెప్తానండి. చెప్పండి. ఇప్పుడు అస్సుకి పరంగా ఉమ్, ఇది కర్తృ ప్రయోగమే కాబట్టి ఒకటి షప్ వస్తుంది. కర్తరి, కర్తరి ప్రయోగం. ఇంకా కాబట్టి రెండు షప్ వస్తుంది. రాదు, కర్తరి ప్రయోగం ఒకటి ఉంటే రాదు, రెండు చెప్పుకున్నాం మనం. కండిషన్స్ ఏముండాలి? రెండు ఉండాలి. దింగ్ అనేది సార్వధాతుక సార్వధాతుక ప్రకారం ప్రత్యయం ఉండాలి. కాబట్టి ఏముండాలి మరి? సార్వధాతులకారం. నేను ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానో చెప్పలేదు, ఓకే? అప్పుడు మీరు అవునండి. ఆగిపోవాలి, అడగాలి నన్ను కదా, సార్వధాతుకం అవును. చేస్తున్నామా ఆర్ధధాతుకం చేస్తున్నామా అనే క్వశ్చన్ మీలో రావాలి, ఓకే? అవునండి. సో అప్పుడు నేనేం చెప్తాను, రిట్ అన్నాను. ఉమ్. ఇప్పుడు వస్తుందా వికరణ ప్రత్యయం? రాదు. లట్లో రాదు, లాంగ్ అది రాదు. సూపర్, ఉమ్. అదనమాట, ఓకేనా? సో ఇప్పుడు నేను లట్ చేస్తున్నాను, ఇప్పుడు వస్తుందా? వస్తుంది. లడ్ చేసి వస్తుంది. వస్తుంది. సార్వధాతుకం అది. కాబట్టి రెండు కండిషన్స్ సాటిస్ఫై అయింది, కాబట్టి ఎవరు వస్తారు? షప్ వస్తుంది. వికరణ ప్రత్యయం. వికరణ ప్రత్యయం షెప్ వస్తుంది, ఉత్తమం. షప్ వస్తుంది. అది ఇప్పుడు షప్పుకి ఏం లోపాలు చేస్తే ఆ మిగులుతుంది. అందువల్ల ఎందుకు అసతి అనే రూపం వస్తుంది. తర్వాత మనం చేయవలసిన పని ఉంటుంది, మీరే చెప్తారు. కాదండి, ఒక నిమిషము మళ్ళీ చెప్పండి. ఇది ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి షెప్ వచ్చింది, తర్వాత ఏమన్నారు? తర్వాత మనము షప్పుని అనుబంధ లోపాలు చేస్తే ఆ మిగులుతుంది. ఇదేం గణం అని చెప్పాను? అదాది గణం. అయిపోతుంది. అదాది గణంలో ఏమన్నాము? లుక్ అవుతుంది. అదాదిభ్యః షప్ లుక్ అవుతుంది. షెప్ లుక్ అవుతుందని చెప్పుకున్నాం ఇప్పుడు కదా. శ్లూలుపః. సో షప్ష్లూలుపః అంటే ఏంటది? లుప్ అంటే లుక్కి లుక్ ఆదర్శనం అవుతుంది. కదా. అంతే అమ్మా, ప్రత్యయానికి అదర్శనం ఇది, అవునా? లుక్ షెప్ అనే అయినప్పుడు ప్రత్యయం మొత్తం కంప్లీట్ గా పోయింది, లుక్ అయినప్పుడు అస్థి అని వస్తుంది. అది, అవునా? మరి ఇప్పుడు షెప్ లుక్ కాలేదు, కాకపోతే ఏం చేస్తాము, ఒక్కొక్కటిగా తీసేస్తాము, ఇత్తి సంధ్యలను చూసుకుంటాము అప్పుడు. అర్థమేనా? పకారం ఇత్తి సంధ్య హలంత్యం ద్వారా, షకారానికి లషక్వ తద్ధితే అనే సూత్రం ద్వారా ఇత్తి సంధ్య, మిగిలినటువంటిది అకారం. అప్పుడు ఏమైంది? ఆసాతి. ఇది ఎప్పుడు వస్తుంది ఇలాగా? ఇది అదాదిగణం కానప్పుడు. అర్థమైంది? అదాదిగణములో ఇలా అని చెప్పాను నేను, అదాదిగణం కానప్పుడు ఇలా వస్తుంది. కరెక్టేనా? అంతే, మీకు తెలిసిన విషయాలు ఇంతే చెప్పాలి. ఇంకా మనం చెప్పుకున్న పాఠంలో ఇంతవరకే నేను చెప్పాను కదా. సో అదాది గణం అయితే షెప్పుకి లుక్ అన్నాను, కాకపోతే అదాది గణం కాకపోతే షెప్ లుక్ కాదు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కదండి. అదాది గణం అయితే షెప్ లుక్, అవునా? అదాది గణం కాకపోతే షెప్ ఉంటుంది అని అర్థం, అవునా? మరి షెప్ ఉంటే ఏం చేస్తాము? ఇత్ సంజ్యలు చూస్తాము. ఫర్దర్ ఇంకా ఏముంటుంది? ఇత్ సంజ్యలను చూడడం. ఏదైనా ఒక ప్రత్యయం వచ్చిందంటే ఖచ్చితంగా ఏం చేయాలి? దాంట్లో ఉన్నటువంటివి ఏవి అవసరము లేదు అది తీసేస్తాము. అవసరం లేనిది తీసేస్తున్నాం ఎందుకు అంటే దానివల్ల ప్రయోజనం ఉంది కాబట్టి.
అర్థమైందా? అవసరం లేనిదైతే నీకు ఆల్రెడీ తెలిస్తే ఎందుకు పెట్టుకుంటారు? ఎవరైనా మనమే ఉన్నామండి, అంత మంచి గొప్ప మహర్షి ఎలా పెడతాడు అవసరం లేని దాన్ని? అవునా కదా? ఒక అక్కడ ఏమి దాగి ఉన్నది? ఒక విషయం దాగి ఉన్నది అక్కడ. ఊరికేనే మనమే చేయలేము పనులను, అవసరం లేని దాన్ని మనమే వెంట తీసి అసలు ఉంచనే ఉంచాం కదా. అవునా కదా? అవును. మనం తోడు అంటే జస్ట్ మామూలుగా విషయం తెలిసిన వాళ్ళంతా కూడా మనం అందరము ఏం చేస్తాము? జస్ట్ అవసరం లేనిది ఉంటే తీసి పారేస్తాము. అవునా? ఇంకా డస్ట్బిన్ ఎవరో చేస్తాం. వచ్చి తీసేదాకా మనం ఉంచాము దాన్ని కదా. అంటే మరి మహర్షి, అంత గొప్ప మహర్షి అవసరం లేని దాన్ని ఎందుకు పెట్టుంటాడు? దానివల్ల అవును. ప్రయోజనం ఉంది కాబట్టి. అర్థమైనా? ఇప్పుడు నేనున్నాను, ఏంటి, ఆరెంజ్ పీల్ ఉంది, ఓకే. సో దాన్ని పారేయకుండా నేను ఏం చేశాను, పక్కన పెట్టాను. అంటే ఏంటి? ఏ ఉద్దేశంతో పెట్టుంటాను నేను అక్కడ? ఏదో పని చేసుకోవడానికి. ఆ, కదా, దాన్ని ఏదో రకంగా ఉపయోగించడానికి. ఉపయోగించడానికి. ఇప్పుడు తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు నాకు తెలియదు అసలు, ఓకే, ఉంచాలనే విషయం నాకు తెలియదు, నేను బారేసినాను కదా. సో అట్లా అన్నమాట. తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటారు. అవునా? సో అట్లాగనమాట. మహర్షికి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏం చేశారు ఆయన? ఉంచారు దాన్ని. మరి అది అవసరం లేనిదైతే, ఇప్పుడు అవసరం లేని దాన్ని అంటే మన ప్రోడక్ట్ ఏది చూసుకున్నా కూడా, బనానా ఉంది, మరి బనానా మీద పొట్టు అవసరం లేదు, మరి ఆ పొట్టు అవసరం లేకుండానే దాన్ని సృష్టించవచ్చు కదా. అర్థమైందా? అలా సృష్టిస్తే ఏమవుతుంది? మళ్ళా చెత్త చెదారాలు పడతాయి, మళ్ళా దాన్ని తీసేస్తావు. ఏమైంది? అర్థమైందా? ఆ, దాన్ని మంచిగా కాపాడుకోవడానికి, అర్థమవుతుందా? కాపాడుకోవడానికి పొట్టు అవసరము. అవసరమైనప్పుడే తీయాలి దాని పొట్టు. ఆ, అది అర్థమైందా? రూపసిద్ధి చేస్తున్నావు కాబట్టి తీసేస్తున్నావు, అక్కడ వాడుకుంటున్నావు దాన్ని. నువ్వు వాడుకోనంత వరకు అది అట్లాగే ఉంది. అర్థమైందా? చెప్పులాగే ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రాసెస్ అనేది, ప్రక్రియ అనేది మొదలు పెడుతున్నావో అప్పుడే దానికి లోపాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే నువ్వు తినడానికి వెళ్తావో అరటిపండు మీద తొక్క తీస్తావు, తీసేసి అక్కడ పెట్టేసి ఓ 10 గంటల తర్వాత మళ్ళీ 3-4 రోజుల తర్వాత తింటామా దాన్ని? లేదు, పాడైపోతుంది అది అప్పటికి కదా. సో అట్లా అనమాట. సేమ్ మన పద్ధతి మనం చూసుకుంటే, మనం మన లైఫ్లో ఎలా చేస్తున్నామో దాన్ని చూసుకుంటే ఇది అర్థమవుతుంది. ఇది అర్థమైందంటే మన లైఫ్ అర్థమవుతుంది. ఓకే. సో అదనమాట, అంతే, అక్కడ ఏముండదు. సో షెప్కి లుక్ అయింది కాబట్టి అస్థి అనే రూపము వచ్చింది కదండి. ఇది క్లియరా? క్లియర్. సో అట్లాగే ఇంకో ధాతువు తీసుకుంటే మనకి ఏమొస్తుంది? కొన్ని ధాతువులు ఇస్తాను మీకు. ఇప్పుడు మీకు హన్ ధాతువు, ఓకే, హన్ అనే ధాతువు ఉంది. ఈ హన్ ధాతువుకి తీ ప్రత్యయం తీసుకొచ్చాను. ఇక్కడ నేను లంగ్ లకారం చేస్తున్నా ఇప్పుడు, ఓకే, లంగ్ లకారం చేస్తున్నా. ఇప్పుడు మధ్యలోది గురించి మనం మాట్లాడుతున్నాం. ఫైనల్ రూపం కోసం ప్రయత్నించకండి, ఇంకా దానికి కావాల్సిన సామాగ్రి మన దగ్గర లేదు, ఓకేనా. ఇప్పుడు మనం చెప్పుకున్న సామాగ్రిలో ఏంటి? ఈ మధ్యలో గురించి అంతే. అవునా? అది రావాలా, రావద్దా, ఏం రావాలి, ఎందుకు రావాలి, అది ఎందుకు వెళ్ళిపోయింది, ఈ విషయాలు మనం కనుక్కుంటున్నాం ఇప్పుడు, ఓకేనా. ఓకే. ఓకే. సో దీన్ని ఏమంటాం? వచ్చేదాన్ని ఏమంటాం? అంతే. చెప్పండి. ఇప్పుడు లంగ్ చేస్తున్నాం మనం. ఈ లంగ్ అనేది దేనికి సంబంధించింది? హన్ హన్ సార్వధాతుక హన్ లకారం. చేస్తాం. సార్వధాతుకానికి సంబంధించింది. తర్వాత కత్తెరి ప్రయోగం చేస్తున్నాం కాబట్టి షెప్ వస్తుంది. కర్తరి ప్రయోగం కాబట్టి ఈ షెప్ వస్తుంది. ఈ షెప్ని ఏమంటాము? షెప్ని వికరణ ప్రత్యయం. ఉత్తమం, వికరణ వికరణ ప్రత్యయం ప్రత్యయము. అంటాం. సో తర్వాత ఈ ధాతువు ఎక్కడి నుంచి వచ్చినటువంటిది? ఏ గణములో నుంచి? అదాది గణంలోంచి వచ్చింది. కాబట్టి అదాది గణంలోంచి వచ్చిన ధాతువుకి వికరణ ప్రత్యయం లుక్ అవుతుంది అనేది ఒక నియమం ఉంది కాబట్టి షెప్ లుక్ అయిపోతుంది. ఇప్పుడు లుక్ అంటే అక్కడ లోపం, అంటే మొత్తంగా లోపం. వెళ్ళిపోతుంది అనమాట. మొత్తంగా వెళ్ళిపోతుంది, అదర్శనం అవుతుంది. ఉత్తమం. నెక్స్ట్ అదర్శనం. ఇంకా మనం ఇంతే, పదాలను కలిపేయటమే. ఇక్కడ ఉన్న అక్షరాలని కలిపేస్తే కలిపేయడం. ధాతు వస్తుంది. వస్తుంది కదా, రూపం, పదం తయారవుతుంది. ఇప్పుడు మనము భూతకాలం, లంగ్ అనేది ఒక భూతకాలాన్ని సూచిస్తుంది అనమాట. సో అయితే భూతకాలం చేస్తుంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. ఇది మాత్రం ఇంతవరకు మాత్రము ప్రతిదానికి ఇంతే ఉంటది. ఏవేవేటికి? లట్టుకి, లంగ్కి, లట్ లోడ్ లంగ్ విల్లింగ్. లట్ లోట్ లంగ్ విధిలింగ్. ఈ ప్రాసెస్ జరగకుండా ముందుకు వెళ్ళలేము.
అర్థమైందా? ఈ ప్రాసెస్ జరిగాకే ముందుకెళ్తాం. అంటే ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది ఇప్పుడు. అర్థమైందా? అర్థమైందమ్మా. లట్ అయితే మనం ఆల్రెడీ చూసేసుకున్నాం. ఏమని? ఇది తీసేసి వీటిని రెండింటిని కలిపేసుకున్నాం, లట్టు రూపం వచ్చేసింది మీకు. ఇప్పుడు లంగ్ అన్నాం. లంగ్ అనేసరికి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉంటాయి. అర్థమైందా? అదేంటో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇప్పుడు హన్ అనేది ఉంది, ఈ షప్పు లుక్ అయిపోయింది, తీ మిగిలింది మనకు. అవునా? సో అయితే లంగ్ అనేది ఎలాంటిది చూడండి ఒకసారి. ఇక్కడ గకారము ఇత్తైనటువంటిది. ఓకే, సో దాన్ని ఏమంటాము? గిత్ అంటాం. అవునా? సో ఇప్పుడు లట్టులో ఏమి ఇత్తైంది మరి? టకారం ఇత్. దీన్ని ఏమంటాం? టిత్ అంటాం. ఇవి రెండు పక్కన టిత్ పెట్టుకోండి టిత్ ఇట్లాగా. సో టిత్తులు, ఇవి గిత్తులు. ఓకే, టిత్తుల్లో ఏం చేసాము? జస్ట్ అక్కడ కలుపుకున్నాము. మరి గిత్తుల్లో ఏం చేయబోతున్నాము అంటే, ఇక్కడ ఇకారం ప్రత్యయం ఏదైతే ఉందో, ఈ ప్రత్యయం మూల ప్రత్యయం ఏదైతే ఉందో దాంట్లో ఇకారానికి లోపం. ఇకారం ఉంటే లోపం, ఇకారం లేకపోతే ఏం చెయ్యక్కర్లేదు. అంతే. అవునా? ఉత్తమ. సో ఇకారం లోపం అవుతుంది. అంటే ఇకారం లోపిస్తే అక్కడ ఏం మిగిలిందిగా చెప్పండి? త్. అవునా? ఓకే, సో గిత్ లకారాలలో చేయాల్సిన పనులు ఏంటో చూస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, ఇకారానికి లోపం ప్రత్యయములో. తర్వాత ఈ ధాతువు ఏదైతే ఉందో, ఈ ధాతు పార్ట్ ఇదేంటిది? ఇది ధాతు ప్రకృతిది. ఈ ప్రకృతి ధాతువుకి ఏమొస్తుంది ఇక్కడ? పూర్వంగా అ లేదా ఆ వస్తుందన్నమాట. అయితే ఆ ఎప్పుడు రావాలి, ఆ ఎప్పుడు రావాలి అని క్వశ్చన్ ఇప్పుడు. ఓకే, ఈ క్వశ్చన్కి సమాధానం ఏం చెప్పారు? ఆ వస్తుంది ధాతువు అచ్చుతో హల్తో మొదలైతే. ధాతువు ఎలా ఉండాలి? హల్తో మొదలవుతే. సో దాన్ని ఏమంటాము? హలాది ధాతు. ధాతువు ఎలాగ ఉండాలంట? అలాది ధాతు. హలాది ధాతువు. హల్ అంటే ఏంటో తెలుసు కదా, అచ్చులు హల్లులు మనకు తెలుసు కదా. అది ఆ వస్తుందంట ఎప్పుడంట? అజాది. ఇక హల్లులు పోయినా ఇంకేమున్నాయండి? అచ్చులు. అచ్చులు ఉన్నాయి. అచ్చులు అర్థమైందా? హలాది అయితే ఆ వస్తుందంట భూతకాల, భూతమని కాదు, గిత్తు లకారాలు. ఏమని? ఇక చూడండి, ఒక భూతం అంటే మళ్ళీ ఇంకా వేరే 10 లకారాలు ఉన్నాయి. మళ్ళీ అందులో మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉండదు. ఇక ఒక్కొక్క దానికి లంగులో ఇలా వస్తుంది, మళ్ళీ సేమ్ థింగ్ మళ్ళీ అట్లా వస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం లేకుండా ఏమన్నారు? గిత్తు లకారాలకి అన్నారనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మన దగ్గర ఏముందండి? హలాదినా అజాదినా ధాతువు? హలాది. హలాది హలాది. ధాతువు. మరి ఏం రావాలి ఇప్పుడు మనకి? ఆ. అకారం రావాలి. అవునా? ఇది హలాది ధాతువు. ఎవరు డిసైడ్ చేస్తారు ఇక్కడ ఆ రావాలా ఆ రావాలా అంటే? ధాతువు డిసైడ్ చేస్తారు. హల్లాద్. ఎవరు డిసైడ్ చేస్తారు? ధాతువు. ధాతువు. అవునా? ధాతువు ఏది ఉందో దాన్ని చూసుకొని మనము ఆ తీసుకురావాలా ఆ తీసుకురావాలా చెప్పుకుంటాము. అర్థమైందా ఇంతవరకు? ఓకే. దానికి రెండో పాయింట్ ఏమని? అట్ ఆర్ ఆట్. ఓకే, నెక్స్ట్ మూడోది. థర్డ్ పాయింట్ ఏం చెప్పుకున్నాము? సరే, థర్డ్లోకి ఇప్పుడు వద్దులే, రెండు చాలు, ఎందుకంటే మనం తిప్పులోనే ఉన్నాం కాబట్టి. ఓకేనా? సో తీలో మొదటి ప్రత్యయంలో ఉన్నాం, మనం మొదటి రూపంలో ఉన్నాం. సో ప్రతి ధాతువుతో ఎన్ని రూపాలు చేయొచ్చు? 9 రూపాలు చేయొచ్చు. ఓకే, మరి ఆ 9 రూపాలు ఏం చెప్తుంది అసలు అంటే, అతడు చేస్తున్నాడు. ఇదేంటిది? అతడు చేస్తున్నాడు, ఆమె చేస్తున్నది అనే రూపం నాకు కావాలి. అర్థమైందా? సో కాబట్టి మనం తిప్ అనేది తి అనే దాన్ని తీసుకొచ్చాం. అర్థమైందా? మరి నేను చేస్తున్నాను అంటే అది వేరేది కావాలి, అప్పుడు దానికి ఉత్తమ రూల్స్ పురుషం. వేరే ఉంటాయి. సో కాబట్టి మనం ఇందులోనే ఉందాం, ఈ రెండు చాలు ఇప్పుడు. అర్థమైందా? ఏమేమన్నాము? గిత్తు లకారం అయితే ఇకారానికి లోపం. ఎక్కడ ఇకారం? ప్రత్యయములో ఇకారం. అర్థమైందా? ఎక్కడ ఇకారం? ప్రత్యయంలో ప్రత్యయములు. ప్రత్యయంలో. మరి ప్రత్యయం ఏదది? ఇక్కడ ఉంది, అవునా? చివరిగా ఉంది. అర్థమైందా? ప్రత్యయంలో ఉన్నటువంటి ఇకారానికి లోపం. తర్వాత ఈ అట్టు ఆటలు ఎక్కడ వస్తాయి? ధాతువుకి. ఈ అట్టు ఆటలు ఎక్కడ? ధాతువులు. ధాతువుకి. క్లియరా ఇప్పుడు రెండు? ఓకే. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకా లంగులో ఉంటాం మనం. ఇప్పుడు ఈ లంగులో ఏం చేస్తారో చెప్పండి ఇంకా మీరు. ఓకేనా?
దుహ్ ధాతువు ఉంది. ఏముంది? దుహ్ ధాతు. నేను చెప్పిన విషయాలు అంతనే చెప్పండి చాలు. ఓకే, తీ ప్రత్యయం ఉంది మన దగ్గర. ఇంకా దీనికి ఇప్పుడు రెండు యాడ్ చేయాలి మీరు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఒకటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సెకండ్ స్టెప్ లంగ్ గురించి. అర్థమవుతుందా? లంగ్ డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన 2 స్టెప్స్ డైరెక్ట్ ఉండవు కదా. ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఈ విషయాన్ని చెప్పాలి. ఓకే. కర్తరి చేస్తున్నాం కాబట్టి ఇది అదాది కర్తరి చేస్తున్నాము. రెండోదేమో ఇది సార్వధాతుక లకారం లంగ్ అనేది. కాబట్టి మనం షప్ అనే వికరణ ప్రత్యయాన్ని తీసుకురావాలి. ఉత్తమం. ధాతువు ధాతువు అనేది అదాది గణంలో ధాతువు కాబట్టి షప్పు లుక్ అవుతుంది అనేది అదాది గణ నియమం. కాబట్టి ఇక్కడ షప్పు లుక్ అయ్యి అది ఆదర్శనం అవుతుంది. తర్వాత ఇప్పుడు లంగ్కి సంబంధించిన నియమాలు. లంగ్ చెప్పిన ఇప్పుడు చెప్పిండ్రు చూడండి, అది ప్రతిదానికి వర్తిస్తుంది. అర్థమేనా? ప్రతి ధాతువుకి ఈ స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఉంటుంది. అర్థమైందా? అది చెప్పండి. ఉత్తమం. ఇప్పుడు మనం సార్వధాతుక లకారం అన్నాం కదా, లంగ్ చేస్తున్నాం కాబట్టి ఇది గిత్తు లకారం. గిత్తు లకారంలో ఇతశ్చ అంటే ప్రత్యయానికి తింగు ప్రత్యయానికి ఉన్న ఇకారం అనేది లోపిస్తుంది అనేది లంగ్ లకార నియమం. కాబట్టి ఇక్కడ ప్రత్యయకి ఉన్న ఇకారం లోపిస్తుంది. లోపించి అనేది మిగులుతుంది. ఉత్తమం. తర్వాత లంగలకారం అయితే లంగలకారం కాదు, అల్లుంది కాబట్టి చెప్పండి. అట్టు గాని ఆట్టు గాని రావాలి. ధాతువుకి వచ్చి చేరుతాయి. హల్లుతో ధాతువు హల్లుతో మొదలైతే కనుక అట్టు వస్తుంది. అచ్చుతో మొదలైతే కనుక ఆట్ అనేది వస్తుంది. ఇక్కడ ధాతువు అనేది హల్లుతో మొదలైంది కాబట్టి అట్టు వస్తుంది. ఇప్పుడు మనకి రూపము మొత్తం కంప్లీట్ కాలే, ఇంకా ఇంతవరకు వచ్చింది అంతే. ఆ దుహుత్ ఇది ఉంది మన దగ్గర. అర్థమేనా? అది ఉత్తమం. ఓకే, ఇంత విషయాలు తెలిసింది. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటి? ఇంకో విషయం. 2 విషయాలు మీ అందరికి అర్థమైందా? అర్థమైంది 2 విషయాలు? అర్థమైందండి. ఓకే, సో ఇప్పుడు ఇంకా కొన్ని ఇస్తాను, చెప్తారా? వస్ అనే ధాతు ఉంది. ఇది కూడా అన్ని మనం ఇప్పుడు చెప్పుకునేవన్నీ అదాది గణం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు తీ ఉంది. ఈ తీ యొక్క అర్థం ఏంటో చెప్పండి. డూ. ఏంటి? డూ లేదా ది అని అర్థం. డూ లేదా ది అని అర్థం. తీకి అర్థం ఏంటి? లేదా ది. అంతే. ఓకే, చేస్తున్నాడు, చేస్తున్నది, అంతే. ఇప్పుడు మళ్ళీ తర్వాత దాన్ని చూస్తే ఏమర్థమైంది? చేస్తున్నాడు, డు అన్నాం, చేస్తున్నది కదా. అంటే ఏమైంది? వర్తమానం అని కూడా అంటే లింగ భేదం లేదు దీనికి. ఏ లింగంలో అయినా సరే దీని రూపం అలాగే ఉంటుందని. అది ఉత్తమం. ఉత్తమం. లింగ భేదము ఉండదు. ఏముండదు? ధాతువుకి ఏముండదు? లింగ భేదము ఉండదు. ఇంకా మరి ఏముంటుంది అసలు అంటే పురుషము ఉంటుంది, ఇంకేముంటుంది? వచనము ఉంటుంది. ఉంటుంది అంటే ఏంటి? భేదం ఉంటుంది అని అర్థం. అక్కడ వచనములో భేదం ఉంటుంది, పురుషములో భేదం ఉంటుంది, కానీ లింగములో భేదము ఉండదు. ఎవరికి? ధాతువుకి. అర్థమవుతుందా? మంచి కథ వింటున్నట్టుగానే వినండి, బాగా స్ట్రెస్ గా చేసుకోవద్దు. అప్పుడు మనకి విషయాలు అర్థమైపోతాయి. ఓకే, సరే, ఇది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వసతి చెప్పండి. ఎవరు చెప్తారమ్మా? కొత్త చెప్పండి. యా, ఇక్కడ ఇప్పుడు నేను ఇది ఇక్కడ కూడా లంగ్ చేద్దాం. ఓకే, లంగ్. ఇది వసన ధాతువు. ఈ వసన దానికి ఇది సార్వధాతుక లకారంలో ఉన్నటువంటిది. లంగ్ అనేది సార్వధాతుకం. ఎలా చెప్పగలిగారు సార్వధాతుకమని? కర్తృవాచ్యం చేస్తున్నాం కాబట్టి చెప్పు ప్రత్యయం వస్తుంది. ఉత్తమం. తర్వాత రెండవది ఏంటంటే వస్తుంది, లుక్ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఎక్కడ అవుతుంది? ఎందుకంటే ఇది అదాది గణం నియమం కాబట్టి. అదాది గణం కాబట్టి. ఏం గణం? తర్వాత అదాది గణంలో ఉన్నటువంటి ధాతు. ఉత్తమం. తర్వాత లంగ్ లకారము
లంగలకారం ఏమేంటంటే ఉమ్, దీనికి ఉమ్. హల్లుతో ఉన్నది కాబట్టి ఆ, అట్టు వస్తుంది. ఓకే. హల్తో ఆ, ధాతువు తర్వాత ధాతువు హల్తో మొదలై ధాతువు హలాది. హలాది అట్టు కాబట్టి వస్తుంది. ఆ, అదాది అయితే ఆట వస్తుంది. కాబట్టి అయితే ఇక్కడ ఉన్నందుకు ఉమ్, హలాది కాబట్టి అట్టు వస్తుంది. ఉత్తమం, సూపర్. చెప్పు లుక్ అయింది కాబట్టి ఇక్కడ ఉమ్, ఆ వస్ ఉమ్, ఈ తర్వాత తీలో ఉన్నటువంటి ఈ మన గిత్తులకారాలు చేస్తున్నాం కాబట్టి ఉమ్, ఇతర సూత్రం ఈ కారం లోపం అవుతుంది. ఉత్తమం, సూపర్. ఉమ్, ఉమ్, ఈ విధంగా ఈ మూడు అక్షర ఉమ్, ఆ వా సా ఉమ్, తా ఉంటుంది. సకారం, సకారం, తకారం. అవునా? తకారం ఉంటుంది అంతే. హా, అంతే, ఉత్తమం. సో ఇప్పుడు నేను ఇది ఆ, ఏమన్నాను, ఆత్మనేపది అని చెప్పాను. అవునా? ఆత్మనేపది అని చెప్పాను అనుకోండి. సో ఇప్పుడు తి అనే ప్రత్యయం ఉంటుందా మన దగ్గర? ఉండదు. ఉండదు. తే ఏముంటుంది ఉంటుంది. మరి? తా ఉంటుంది తా కదా, తా తా ప్రత్యయం. ఉంటుంది. తా. తా ప్రత్యయం. తా ప్రత్యయము తే ఎప్పుడు వస్తుంది? యథాత్మనే పదనం తే. పేరే. గిత్ గిత్తు ప్రత్యయం. లకారంలో విధానం తే గిత్తులకారం. మనం చేసేది ఏంటిది? గిత్తులకారం. గిత్తు లకారం గిత్తులకారం కాబట్టి అప్పుడు ఏమవుతుంది? రాదు. రాదు, ఇంకా ఇంతే తే ఉంటుంది, అవ్వదు. అంతే. సో మరి ఇది ఇకారం ఉంటుందా? ఇందులో ఇకారం లేదు. లోపం చేస్తామా? ఆలోచిస్తామా దాని గురించి? లేదు. ఇంకా లేదు. లేదు. ఆలోచించండి, ఎందుకంటే అది ఆ, పరస్పర సూత్రం. సో ఓకే, ఉత్తమం. తర్వాత ఇప్పుడు చూడండి, ఆ వస్ త, ఇది రూపం, అంతే. ఇంకా మనకి ఇంకేమీ లేవు ఇక్కడ అన్నమాట. ఆ వస్ త అంటే ఏంటి? అవస్థ. అవస్థ అంటాం ఇక్కడ. అవస్థ అంటే ఏంటిది? ఏదో అవస్థలో ఉన్నారు అని అనుకోకూడదు ఇక్కడ. ఏంటి? వస్ ధాతువుకి లంగ్ లకారంలో, లంగ్ అంటే ఏంటి? భూతకాలం అన్నమాట ఇక్కడ. ఓకే, భూతం ఏ భూతం మరి? భూతాలు రెండు ఉన్నాయి మరి. ఏమేం భూతాలు ఉన్నాయంట? ఈ రోజటి భూతము, ఈ రోజు కాని భూతం. మరి కానిభూతం. ఇది లంగ్ ఏం చెప్తుంది మరి? ఈ రోజటి భూతమా, ఈ రోజు కాని ఈ భూతమా? రోజు కానిభూతం. అది ఈ రోజు కాని భూతము అంటే ఏంటి? ఇక్కడ వస్ అనే ధాతువు ఏం వస్ అంటే ఏంటిది? వస నివాసే కాదు ఇది. ఇది వస నివాసే కాదు, ఆచ్ఛాదనే. ఆచ్ఛాదనం అంటే ఏంటి? కవర్ చేయడం. ఓకే, అంటే దాన్ని మూసి పెట్టడం అన్నమాట. మూసి పెట్టడం, దాచిపెట్టడం, అది. సో ఇప్పుడు ఏమైంది? అవస్థ అంటే మూసిపెట్టాడు. అతడు మూసి పెట్టాడు లేదా ఆమె మూసి పెట్టింది. అర్థమైందా? అర్థమైంది. ఓకే, సో దీనిని ఏమంటాము? షపులుక్ గణము అంటాం. దీన్ని ఇంకో పేరేంటిది? షప్పులిక్కు గణము. షపులుక్ గణము అదాది గణానికి శప్లుకు గణము అనే పేరు కూడా ఉంది. ఓకేనా? ఆ. అదాది గణానికి షప్పులుక్ గణం అని కూడా చెప్పొచ్చు. షప్పులుక్ అయ్యే గణం ఏంటిది అంటే ఏం చెప్తారు? అదాది అదాది గణము. గణం. అదాది గణములో ఏమవుతుంది? షప్పులుక్ అవుతుంది. అర్థమైందా? మరి షప్ అసలేంటి? వికరణ ప్రత్యయం. మరి లుక్ ఏంటి? ఆ షప్పుకి లోపం, షప్పుకి అదర్శనం. సో దాన్ని ఏమంటాము? షప్ లుక్ అంటాం. అర్థమైందా? అన్ని పదాలు అందులో ఉన్నాయన్నీ వచ్చేసినాయా మీకు? పదాలకి అర్థాలన్నీ తెలిసిపోయిందా? అది అంటే అద్దనే ధాతువు. ఓకే, ప్రభృతి. ఆది అని ఎవరు చెప్పారు? చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఆది అని లేదు మన దగ్గర. కానీ ప్రభృతి అంటే అర్థం ఏంటి? మొదలుకొని, ఆది. అర్థమేనా? అది ఆది ఈక్వల్ టు ప్రభృతి. భ్యహ, భ్యహ అంటే ఏంటి? చేత. భ్యస్, భ్యహ అంటే ఏంటి? ఏం చెప్తుంది అది? చేత. ఏం చేత? అదనే ధాతువు ఆదిగా ఉన్నటువంటి వాటి చేత ఎవరొస్తారట? షపహ. షప్పు వస్తే అదేమవుతుందంట? లుక్ అవుతుంది దానికి. అర్థమైందా? షప్పు వస్తే, మరి వస్తే అంటే ఎప్పుడు వస్తుంది అది? నువ్వు ఏ లకారాలలో ఉన్నావు, ఏ ప్రయోగము చేస్తున్నావు, అప్పుడే ఇది వస్తుంది. అర్థమైందా? ఏంటంటే మనం దాని రెండు కలిపి ఏం చెప్పాలి? కర్త్రర్థక. కర్త్రర్థక సార్వధాతుకము చేస్తే అప్పుడు ఎవరు వస్తారు? షప్ వస్తుంది. ఓకేనా?
క్లియర్? ఇక ఓకే, నెక్స్ట్ జుహోత్యాదిభ్య శ్లుః. ఏముంది? జుహోత్యాదిభ్య శ్లుః. అంతవరకు మీరు రాసేసుకున్నారు. ఇప్పుడు ఇది రాయండి. జుహోత్యాదిభ్య శ్లుః అని రాసుకోండి. ఇందులో ఉన్నటువంటి ధాతువులు 24. ఓకే, ఇది కూడా ఏమవుతుంది? కర్తృర్థక సార్వధాతుక ప్రత్యయం ఉంటేనే శ్లు వస్తుంది. మరి ఇందాక చెప్పని చెప్పుకున్నాము. ఎప్పుడు చెప్పు తెస్తావు, ఎప్పుడు శ్లు తీసుకొస్తావు? అవునా? అర్థమవుతుందా? సో షెప్ అనేది ఎక్కడొస్తుంది? అన్నిటికీ షెప్ వస్తుంది. అది ఆది. ఓకే, అది సాధారణ నియమం అది. ఓకే, ధాతువుల చేత కర్తరి ప్రయోగము చేస్తుంటే సార్వధాతుక ప్రత్యయము ఉంటే ఈ షప్ రావడం అనేది ఇది సాధారణ నియమము. ఓకే, ఇది నియమం అన్నమాట. ఓకే, సాధారణ నియమము. అయితే వేరే వేరే గణాలు ఉంటున్నప్పుడు మళ్ళీ షప్పే తీసుకొస్తే సేమ్ థింగే కదా. అప్పుడు గణ విభజన అవసరం అంటారా? అవసరం లేదు కదా. అన్నిటికీ షప్పే వస్తుంటే సేమ్ రూపమే వస్తుంది. అప్పుడు గణ విభజన ఎందుకు 10 గణాలుగా కదండి. అందుకనే ఏమన్నారు? షప్పే వస్తుంది. ఎందుకు వస్తుంది? అది కర్తరి ప్రయోగం చేసావా, సార్వధాతుకంను ప్రత్యయంని పక్కన తెచ్చుకున్నావా, నేను వచ్చేస్తానని చెప్పేసి అది వచ్చేస్తుంది. అర్థమైందా? దానికి 2 పేర్లు వినిపించగానే ఇది వచ్చేస్తుంది షప్. అర్థమైందా? గులాబ్ జామ్ అనగానే కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. అవునా? నువ్వు అవునా చేస్తున్నావా, నేను వచ్చేస్తాను తినేస్తానని వాళ్ళు వచ్చేస్తారు. ఇంకొకరు ఉంటారు, వాళ్ళకి అది ఇష్టం ఉండదు. ఓకే, సో అప్పుడు వాళ్ళకి వేరేది చేస్తుంటే వాళ్ళు వస్తారు. ఇంకా మిగతా వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు రారు కదా. సో ఈ షెప్కి ఎవరి ఇష్టం అంట? ఇలా ఉండడం ఇష్టం. ఎవరెవరు ఉండడం ఇష్టము? కర్త ఉండడం ఇష్టము, కర్తరి ప్రయోగం ఉండాలి. తర్వాత ఏమిష్టము? సార్వధాతుకం. సార్వధాతుక ప్రత్యయము ఉండాలి. మరి సార్వధాతుక ప్రత్యయం అని ఎలా డిసైడ్ చేస్తావు? లట్ లోట్ లంగ్ విధిలింగ్. ఎందుకంటే అన్నిటిలో అన్ని లకారాలకి తింగ్ ప్రత్యయం ఉంటది. మరి దాన్ని సార్వధాతుకం అని ఎలా అనుకుంటావు? అంటే ఏమన్నారు? ఈ 4 లకారాలు ఉంటే సార్వధాతుకం అని చెప్పేశారనమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు ఈ శ్లు వచ్చి ఏం చేస్తుంది? ఇందాక ఈ షెప్కి లుక్ వచ్చి ఏం చేసింది? దీన్ని తీసేసింది. మరి శ్లు వచ్చింది. శ్లు వచ్చి ఏం చేస్తుంది? దీన్ని తీసేస్తుంది. తీసేసి ఏం చేస్తుంది? ఇంకా వేరే సూత్రం ఏమొస్తుంది? అది శ్లౌ. అంటే ఈ శ్లు అనేది పరంగా ఉంటే, శ్లు భావన ఉంది ఇక్కడ. ఏముంది అక్కడ? శ్లు వచ్చేసి షెప్ని తీసేసింది. అవునా? ప్రత్యయాన్ని లోపం చేసింది ఎవరు? శ్లు. అర్థమవుతుందా? ఏ గణములో చేస్తున్నారు అక్కడ? అది జుహోత్యాది గణములో. జుహోత్యాది గణములో అదాది గణములో షెప్పుని లుక్ చేయడం, అది లుక్ చేసింది. షెప్పుని లుక్ చేసింది ఎవరు? అదాది గణ ధాతువులు. ఇప్పుడు జుహోత్యాది గణములో ఉన్నటువంటి ధాతువులు ఏం చేస్తాయంట? శ్లు అనే పేరుతో వచ్చేసి షెప్పుని శ్లు చేస్తాయి. అర్థమైందా? ఇది ఒక పేరు. శ్లు అనేది ఒక పేరు, లుక్ అనేది ఒక పేరు. ఈ లుక్ అనగానే మీరు ఏం చేస్తారు? ఏది గుర్తు రావాలి? అదాది గణం గుర్తు రావాలి. శ్లు అనగానే ఎవరు గుర్తు రావాలి? అంతే. శ్లు అనే పేరు కలిగినటువంటిది వచ్చి ఏం చేస్తుంది? షెప్పుని శ్లు చేస్తుంది. అర్థమైందా? శ్లు అంటే ఏంటి? ఇక్కడ మీకు కనిపిస్తుంది నేనేం చేస్తున్నాను, కంప్లీట్ గా తీసేస్తున్నా. అవునా? అది. సో దానినే శ్లు అన్నారు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు మనం టెంపుల్లో ఉన్నాము, నీళ్లు. ఆ నీళ్ళని ఏమన్నాము అక్కడ? తీర్థము అన్నాము. దేవుడి దగ్గర కూర్చొని నీళ్లు, ఆ నీళ్ళని ఇస్తుంటే దాన్ని ఏమన్నాము? తీర్థము అన్నాం. మన ఇంట్లో కూర్చొని నీళ్ళు తాగుతున్నాం, దాన్ని ఏమన్నాము? మంచినీరు అన్నాం. అయితే అట్లాగే లుక్ అని ఎందుకన్నాము? అది అదాది గణములో ఉంది కాబట్టి లుక్ అన్నాం. మరి ఇది శ్లు అని ఎందుకన్నాము? ఇది జుహోత్యాది గణములో ఉంది కాబట్టి శ్లు అన్నాం. అర్థమైందా? ఇంట్లో ఉంటే నీరు, టెంపుల్లో ఉంటే తీర్థం. అలాగే ఈ గణములో ఉంటే లుక్, ఇంకో గణములో ఉంటే దానికి శ్లు అని పేరు. కానీ ఆ పని చేసేదేంటి? 2 పని చేసేదేంటిది? తీసేయడమే దాని పని.
అర్థమైందా? నీళ్ళు అక్కడ నీళ్ళే ఇక్కడ నీళ్ళే, ఆ నీళ్ళు తాగుతాము ఇక్కడ నీళ్ళు తాగుతాము, కానీ అక్కడ ఏంటి ఇంతే మోతాదులో తాగుతాము, ఇక్కడ అంత మోతాదులో తాగింది అంతో పవర్ఫుల్గా ఉంటుంది అది. అర్థమైందా? సో ఇక్కడేమో ఎంత నీళ్లు తాగినా మన శరీరాన్ని దాహాన్ని తీర్చుకోవడానికి చేస్తాం ఇక్కడ కదా. అర్థమైందా? సో దాని అవసరాలు వేరుగా ఉంటాయి, ఇది కూడా అంతే అన్నమాట. క్లియరా? ఇప్పుడు లుక్ అన్నాను, లుక్ ఏం చేస్తుంది? షప్పుని తీసేస్తుంది. షప్పుని తీసేయడం ఏమంటాము? అదర్శనం. ఉత్తమం. శ్లు ఏం చేస్తుంది? అదర్శనం చేస్తుంది. రెండు కూడా అదర్శనమే చేస్తున్నాయి. మరి రెండిటికి ఒకే పేరు పెట్టేస్తే అయిపోయేది కదా, ఎందుకు వేరు వేరు పేర్లు వచ్చాయి అంటే ఏం చెప్తారు మీరు? ఇంట్లో ఉంటే నీళ్లు, టెంపుల్ కు వెళ్తే తీర్థము, అది అది చెప్పండి. ఓకేనా? ఇది అదాది గణము, ఇది గణము వేరు, ఆ గణము వేరు, కాబట్టి ఇది అయ్యింది అని చెప్తారా? చెప్తాం. ఓకే, ఉత్తమం. అర్థమైందా? అదండి. సో ఇప్పుడు అదాది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్పుకున్నాము? అద్దనే ధాతువాదిగా ఉంది అన్నాము. మరి జుహోత్యాది అనే దాంట్లో ఎవరు ఆదిగా ఉన్నారు? దాని రూపం ఇచ్చారు ఇక్కడ. ఏమిచ్చారు? జుహోతి అనే రూపము ఆదిగా ఉంది అంటే కంప్లీట్ రూపం ఇచ్చారు ఇక్కడ. ఎందుకు అంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఇక్కడ ఇలా రూపం ఎందుకు ఇచ్చారు? ఇక్కడేమో అద్దని ధాతువు ఇచ్చారు, ఇక్కడేమో రూపం ఎందుకు ఇచ్చారు అంటే ఏం చెప్తారు మీరు? కాన్ఫ్లిక్ట్ అవుతుంది ఇక్కడ. ఎందుకు కాన్ఫ్లిక్ట్ అవుతుంది? ఈ హూ అనే ధాతువు రెండు ఉన్నాయి. అర్థమవుతుందా? రెండు ఉన్నాయా హూ అనే ధాతువులు? ఉన్నాయి మేడం. రెండు లేవు. హూ అనేది ఒకటి ఉంది, హా అనేది ఒకటి ఉంది. ఏముంది? హూ అనేది ఒకటి, హా అనేది ఒకటి. సో అప్పుడు ఈ ఈ హూ ఎందుకు ఇచ్చారు? అది మొత్తం అది రూపమే ఎందుకు ఇచ్చారు అంటే ఈ రూపాన్ని బట్టి ధాతువు ఏంటో తెలుసుకున్నాం. అర్థమైనా? ఇక్కడ ధాతువు ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఓకే, మధ్యలో ఉంది. సో మధ్యలో ఎందుకు వచ్చింది? సరే, మధ్యలో ఉంది, సరే. సో ఇప్పుడు ఓ ఎలా వస్తుంది? ఊ ఉంటేనే ఓ వస్తుంది, అవునా? ఊ ఉంటేనే ఓ వస్తుంది గుణమయ్యి. సో అంటే ఏంటి? అక్కడ హూ ఉంది అంటే ధాతువు ఏంటి అంటే ఏం చెప్తారు? ఈ మధ్యలో పార్ట్ని చూసుకొని గుణం ఉంటే గుణం తీసేసి చెప్పాలి, అంతే. అర్థమైనా? టైం అయిపోయేట్టు. యా, ఒక్క నిమిషమే ఉంది కదా. సో అదండి, అర్థమవుతుందా? సో ఇప్పుడు భీ ఉంది, నేను ఇప్పుడు భే అన్నాను, ఏమైంది అక్కడ? బిభేతి, ఇది గుణమైంది, గుణం కనిపిస్తుంది మనకు. సో అంటే అక్కడ ధాతువు ఏముంటుంది? భీ ఆర్ భీ, హ్రస్వమార్ దీర్ఘం మనకు తెలియదు, తెలియని దాన్ని కనిపెడుతున్నాం. ఇప్పుడు నేను ఇప్పుడు ఏమై ఉంటది? ఇక్కడ జిహ్రేతి, హ్రీ ఆర్ హ్రీ తెలీదు మనకు, దీర్ఘమా హ్రస్వం తెలీదు. అర్థమైందా? ఏది ఉన్నా గుణమవుతుంది ఎప్పుడు? ధాతువు చివరిగా ఉంటే. అర్థమవుతుందా? ధాతువు చివరిగా ఏదున్నా అవుతుంది కదా, హ్రస్వం ఉన్నా దీర్ఘం ఉన్నా, అవునా? అలాగనమాట. ఓకే, సో దీని గురించి మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్తే అండి.